వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చరణ్ కోపంతోని పల్లవిని కారులో ఎక్కించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఇక మనీ కూడా తన పర్సులో ఏం తెచ్చుకోదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా అని చెప్పి ఒక దగ్గర పల్లవి కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా నర్సు వెళ్తూ ఉంటుంది. ఇక పల్లవిని చూసి, ఈ అమ్మాయి గురించే కదా గుండమ్మ గారు మొన్న హాస్పిటల్కి వచ్చి డొనేట్ చేసింది, ఎవరో కనిపిస్తే చెప్పమన్నారు, ఈ అమ్మాయే కదా, వెంటనే ఫోన్ చేసి చెప్దాము అని చెప్పి గుండమ్మకి ఫోన్ చేస్తుంది. అక్కడ గుండమ్మ, ఆదిత్య, శ్రీనివాసరావు, వైష్ణవి ఉంటారు. ఇక ఫోన్ రావడంతో హలో ఎవరు అని చెప్పి గుండమ్మ లిఫ్ట్ చేస్తుంది. నేనండి నర్స్ని, మొన్న హాస్పిటల్కి వచ్చి డొనేట్ చేసిన అమ్మాయి కనిపిస్తే చెప్పమన్నారు కదా, ఇప్పుడే చూశాను, రోడ్డు మీద ఇక్కడే ఉందండి, నా కళ్ళ ముందే ఉంది అనగానే, అవునా ఇప్పుడే బయలుదేరుతున్నాము, మీరు ఎక్కడున్నారో లొకేషన్ పెట్టండి అనగానే ఆ అమ్మాయి లొకేషన్ పంపిస్తుంది. ఇటు పక్క వైష్ణవి చాలా కంగారు పడిపోతుంది. ఎక్కడ వైష్ణవి, ఎక్కడ పల్లవి గురించి గుండమ్మకి తెలుస్తుందా అని చెప్పి ఇక ఇటు కారులో గుండమ్మ, ఆదిత్య బయలుదేరుతారు. ఆవిడ దగ్గరికి వస్తారనమాట. ఎక్కడండి, ఎక్కడ అమ్మాయి అనగానే, అదిగో ఆ అమ్మాయి అక్కడ కూర్చుంది చూడండి అని చెప్పి పల్లవిని నర్సు చూపిస్తుంది. ఇక పల్లవిని చూడగానే ఒక్కసారిగా గుండమ్మ, ఆదిత్య షాక్ అవుతారు. ఇదేంటి పల్లవి డొనేట్ చేసిందా, అసలు తిను డొనేట్ చేసినట్టు అసలు తెలియనే లేదు, అసలు ఇంతిదిగా ఇంత సహాయం చేసింది పల్లవి అని చెప్పి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి గుండమ్మకి పల్లవియే తన కూతురని తెలియనుందా, ఎలా తెలుస్తుంది కమింగ్ ఎపిసోడ్స్లో అనేది చూద్దాము. లేదంటే ఈ నర్సు చూపించే టైంకి చరణ్ వచ్చి పల్లవిని తీసుకెళ్ళాడా, లేదంటే పల్లవి వెళ్ళిపోయిందా చూద్దాము. అలా కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.